నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు కొర్రలతోటి కిచిడి చేశానండి. అది ఎలాగో చూద్దాము. నేను మార్నింగ్ కిచిడి చేశానండి. రాత్రే కొర్రల్ని నానబెట్టేసుకున్నాను. 1 గ్లాసు కొర్రలు నానబెట్టేశానండి. ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే ఉదయం నానబెట్టేసుకోవాలండి. నేను పొద్దున్నే చేశాను కాబట్టి రాత్రి నానబెట్టేసుకున్నాను. కిచిడి చేసే 10 నిమిషాల ముందుగా పెసరపప్పును కూడా కడిగేసి నానబెట్టేసుకున్నాను. 1 గ్లాసు కొర్రలు తీసుకున్నాం కదా, 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ అంటించుకొనేసి కుక్కర్ పెట్టేసుకునేసి అందులో 1 గ్లాసు కొర్రలకి 5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. 5 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే మనం వేసుకునే వెజిటేబుల్స్కి ఆ కొర్రలకి అన్నిటికీ సరిపోతుంది. బాగా మెత్తగా అయ్యి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద 5 గ్లాసులు నీళ్లు పోసుకునేసి వేడి చేసేసుకోవాలి. బాగా నీళ్ళు వేడయ్యాయండి. ఇప్పుడు మనము కొర్రల్ని వేసేసుకుందాము. ఇప్పుడే పెసరపప్పు కూడా వేసేసుకునేస్తే ఉడుకుతూ ఉంటుందండి. మనం తాలింపు ఏం లేదు కాబట్టి నీళ్ళల్లోనే వేసేసుకుంటే ఉడికిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేస్తే మంచిగా ఉడుకుతాయండి. అది డిలీట్ అయిపోయిందండి వెజిటేబుల్స్ అన్నీ చూపించేది. సొరకాయ ముక్కలు, క్యారెట్, పచ్చి బఠానీ, వంకాయ ముక్కలు. వంకాయ చాలా బాగుంటుందండి ఇందులో. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఏవి మనకి కనిపించవండి, మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి పిల్లలకైనా కానీ చక్కగా తినిపించవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే మనము పచ్చిమిర్చి, అల్లం కూడా ముక్కలు సన్నగా కట్ చేసుకునేసి అల్లం ముక్కలు వేసుకుంటే ఆ ఫ్లేవరు చాలా బాగుంటుందండి. మనకిప్పుడు మెంతాకు, చిన్న కట్ట మెంతాకు వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ మెంతికూర కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కొంచెం పుదీనా అన్నీ సన్నగా కట్ చేసుకునేసి వేసేసి కలిపేస్తే ఉడికిపోయిద్దండి. ఇప్పుడు ఆల్రెడీ మనం నీళ్ళల్లోనే అన్నీ వేసేసుకున్నాం కాబట్టి మంచిగా ఉడుకుతూ ఉన్నాయి. అలాగా ఒకసారి కలిపేసేసుకునేసి మనం ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకునేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము తాలింపు ఏమి వేయలేదు కదండి. లాస్ట్లో మనము 1-2 స్పూన్లు నెయ్యి వేసేసుకునేసి అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకునేసి మనము పైన అంతా ఉడికిన తర్వాత పైన వేసేసి కలిపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పసుపు అన్నీ వేసుకున్నాం కదండి, బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలు ఏమి కనిపించవండి మనకి, చక్కగా అంతా మెత్తగా అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక టమాటాని సన్నగా ముక్కలు కట్ చేసుకునేసి ఒక టమాటా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఇప్పుడే ఇంగువ కూడా ఇప్పుడే వేసేసుకునేసాను. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకునేసి మూత పెట్టేసుకుందామండి. కొంచెం సేపు మామూలుగా విజిల్ వచ్చేలాగా కాకుండా మామూలుగా మూత పెట్టేసుకుందాము, అంతా మగ్గిపోయిద్ది. చూడండి, ఒక్క ముక్క కూడా కనిపించట్లేదు కదండి. రెడీ అయిందండి కొర్రలతోటి కిచిడి. చాలా ఎమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.